ఓంకార స్వామీజీ అనే వ్యక్తి తన తపోశక్తిని ధారపోసి 1951 జనవరి 21న కైలాసనాథుని శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. అప్పటి నుంచి ఈ ప్రాంతం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇక్కడ పరమశివుణ్ణి మనసారా ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం ఉంది. ఈ ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి కోరిక కోరుకోవాలి. ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ 108 ప్రదక్షిణలు చేయాలని ఆలయం వద్ద ఉన్న భక్తులు చెప్తున్నారు. కైలాసగిరిపై పర్యాటకులను ఆకర్షించే ప్రదేశాల్లో తెలుగు మ్యూజియం ఒకటి. తెలుగు జాతి చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాల గురించి ఇక్కడ ప్రదర్శిస్తారు. కొండపై 6 ఎకరాల స్థలంలోని ప్రపంచ తెలుగు సామిక్యవారు విశాఖ నగర అభివృద్ధి సంస్థ సహకారంతో 2016 నవంబర్ 19న తెలుగు సాంస్కృతిక నికేతనం అంటే తెలుగు మ్యూజియంను ఏర్పాటు చేశారు. భావితరాలకు తెలుగు భాష సంస్కృతిని బదిలిపరిచే వేదికగా దీనిని చెబుతారు.